హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో ఈ చాప్టర్ వచ్చేసి క్లాస్ 7 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో చాప్టర్ 9. సో ఇది లాస్ట్ చాప్టర్. సో ప్రీవియస్గా మనం చూసుకున్నాము ఏ షర్ట్ ఇన్ ఏ మార్కెట్. సో దాంట్లో నుంచి కూడా ఒక క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది ఈ చాప్టర్లో. ఎందుకంటే మనకి ఈ చాప్టర్లో మనకి ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, మనకి ఈ బుక్లో మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి కంటా గురించి, అన్సారీస్ గురించి, మెలానీ అండ్ స్వప్న గురించి మనము కొన్ని చాప్టర్స్లో వీళ్ళ స్ట్రగుల్స్ గురించి మనం చూసుకోవడం జరిగిందనమాట. సో మనం చూస్తూనే ఉన్నాము వీళ్ళందరినీ ఎక్కడగా ఈక్వల్గా ట్రీట్ చేయలేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మనకి హిస్టరీనే చెప్తుంది అనమాట. హిస్టరీలో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఈక్వాలిటీ అంటే సమానత్వం అనమాట. సో సమానత్వం కోసం వాళ్ళు ఎలా పోరాడారని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది. అండ్ అలాగే మనకి ఈ బుక్లో రోసా పార్క్స్ గురించి చాప్టర్ 1లో, అండ్ అలాగే విమెన్ మూవ్మెంట్ గురించి చాప్టర్ 5లో, అండ్ అలాగే ప్రీవియస్ చాప్టర్లో మనకి స్వప్న ఎవరైతే కాటన్ పండిస్తారో స్వప్న గురించి కూడా మనకి చెప్పడం జరిగింది కదా. సో వీళ్ళందరికీ ఎక్కడ ఈక్వల్గా ట్రీట్ చేయలేదన్నమాట. సో మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్? కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అంటే ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానమే. అండ్ అలాగే స్టేట్ ఇంకేం చెప్తుంది అంటే దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్, సెక్స్, క్యాస్ట్ ఎట్సెట్రా. సో ప్రతి ఒక్కరిని సమానంగానే చూడాలి. వారి యొక్క రిలీజియన్ని బేస్ చేసుకొని కానీ, వాళ్ళ యొక్క సెక్స్ని బేస్ చేసుకొని కానీ, క్యాస్ట్ని బేస్ చేసుకొని కానీ, లేకపోతే వాళ్ళు రిచ్చా పూరా అని బేస్ చేసుకొని కానీ మనకి డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మనందరికీ తెలుసు 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుందని చెప్పేసి. సో all adults in India have the equal right to vote during elections, and this power over the ballot box has been used by people to elect or replace their representatives. సో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క లీడర్ని ఎలక్ట్ చేసుకోవడానికి కానీ, రీప్లేస్ చేసుకోవడానికి కానీ అవకాశం అనేది మనకి బ్యాలెట్ బాక్సెస్ అనేది అంటే ఎలక్షన్స్ నిర్వహించి మనం జరుపుకోవచ్చు అనమాట. సో ఈ ప్రక్రియలో అందరూ పాల్గొంటున్నారా అంటే లేదు. కొంతమందికి ఓటు వేసే హక్కు కల్పించట్లేదు. నువ్వు దళితుడివి, నీకు ఓటు చేసే హక్కు లేదు అని చెప్పేసి వాళ్ళని అక్కడ తొక్కివేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఒకటని కాదు ఫ్రెండ్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు అనుకోండి ఫ్రెండ్స్, ఒక రిచ్ పర్సన్. సో అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ అలాగే ఒక పూర్ మ్యాన్ వెళ్ళినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మన సొసైటీలో ఏంటంటే రిచ్ పీపుల్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ అలాగే పూర్ పీపుల్ని తొక్కివేస్తూ ఉంటారు అనమాట. సో సో ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి జనరల్గా హాస్పిటల్స్ అండ్ అలాగే ఇండస్ట్రీస్ కానీ ఏవైనా కానీ ఈ మధ్య ఎక్కువ ప్రైవేటైజేషన్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ ప్రైవేటైజేషన్ జరగడం వలన ఏం జరుగుతుంది అంటే ఓన్లీ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే బాగా డబ్బున్న వాళ్ళ సొసైటీలో ఎవరు ఉన్నారో వాళ్ళే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు అనమాట. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. సో హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేయడం వలన, అంటే హెల్త్ సర్వీసెస్ ఏదైతే మనం పబ్లిక్కి అందించాలో అవి ప్రైవేటైజేషన్ చేయడం వలన ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ పూర్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనందరికీ తెలుసు మనకి హెల్త్ కేర్ అనేది అంత మంచిగా చూసుకోరని చెప్పేసి. సో పూర్ పీపుల్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి అంత ఫీ అనేది వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు అనమాట. సో అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది వెళ్ళి
చాలా తక్కువ పూర్ పీపుల్ చాలా 1 to 2% మనం తీసుకున్నట్లయితే వాళ్ళే అప్పు చేసే ఏదో ఒకటి చేసి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు అనమాట. మనకు తెలుసు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేకపోతున్నారు డ్యూ టు ద ప్రైవేటైజేషన్. బట్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫోర్డ్ చేసుకుంటున్నారు అండ్ అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనమాట. సో సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ, ఎవరైతే ఒక జ్యూస్ అమ్ముకుంటున్నాడో అతనికి రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఏంటి వేరే వాళ్ళతో ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ డ్రింక్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ, వీటన్నిటికీ మనం అడ్వర్టైజ్మెంట్ అనేది వాళ్ళు ఆ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది అండ్ వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ అనేది పే చేయడం వలన వాళ్ళ బ్రాండింగ్ అనేది పాపులర్ అయిపోయి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా సేల్ అవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఎవరైతే ఒక సేమ్ అదే క్వాలిటీ అండ్ అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ అలాగే ఆ పర్సన్కి అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు లేవు అండ్ అలాగే బ్రాండింగ్కి డబ్బులు లేకపోవడం వల్ల అతను అదే స్థాయిలో ఉండగలుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రీవియస్ చాప్టర్లో మనం స్వప్న ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాము. ఆమెకి సఫిషియంట్ రీసోర్సెస్ లేవన్నమాట కాటన్ గ్రో చేయడానికి. సో ఆమె ఏం చేస్తుంది, ఒక ట్రేడర్ దగ్గరికి వెళ్ళేసి లోన్ తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఆ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇన్ఈక్వాలిటీ గురించి. సో మన ఇండియాలో మెయిన్గా ఒక కీ రీజన్ ఏంటి అంటే పావర్టీ, అంటే మనకి డబ్బులు లేకపోవడం, అంటే పేదరికం అండ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ మనకి తక్కువ ఉండడం వలన మన ఇండియాలో చాలామంది పూర్గా ఉండిపోతున్నారు అండ్ అలాగే వాళ్ళకి ఇన్ఈక్వాలిటీ అనేది సొసైటీలో చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి హౌస్ గురించి. సో మీరు ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఒక ఇండివిజువల్ హౌస్ కానీ మీరు రెంట్కి తీసుకోవాలనుకుంటున్నారు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ టూ లెట్ బోర్డ్స్ కనిపిస్తే మనం వెళ్ళేసి వాళ్ళని అప్రోచ్ అవుతాము. బట్ చాలా ఫ్యామిలీస్కి ఇల్లు అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట బేస్డ్ ఆన్ ద రిలీజియన్. కొంతమంది ఏంటి అంటే మేము ఓన్లీ హిందూస్కే ఇస్తామంటారు, కొంతమంది మేము క్రిస్టియన్స్కి ఇస్తాము, కొంతమంది ఓన్లీ మేము ముస్లిమ్స్కే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇన్ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంది. కొంతమంది ఓన్లీ బ్యాచిలర్స్కి, కొంతమంది ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తామంటారు అండ్ అలాగే కొంతమంది ఓన్లీ వెజిటేరియన్స్కి ఇస్తామంటారు. సో ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇన్ఈక్వాలిటీ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఇక్కడ ఓం ప్రకాష్ అనే అతన్ని ఒక స్కూల్లో ఒక ఒక ఏరియాని స్వీప్ చేయమని చెప్పారనమాట, అంటే ఊడమని చెప్పారు. ఎందుకు అంటే అతను ఒక దళితుడు అని చెప్పేసి. అదే ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన ఒక పర్సన్ని క్లీన్ చేయమంటే అది కథ వేరేగా ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీ అనేది మన డే టు డే లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన చుట్టూ మనమే డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చాలామంది డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా. సో డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే పనులకు వెళ్తారో వాళ్ళలో ఎక్కువగా మెన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, విమెన్కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మెన్కి ఎక్కువ బలం ఉంటుంది, ఎక్కువ స్టామినా ఉంటుంది కాబట్టి అతను చాలా ఎక్కువ పని చేయగలడు అని చెప్పేసి అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు మెయిన్గా ఆల్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ primarily because of their social and cultural background as well as because they are women. సో వాళ్ళ యొక్క సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే వాళ్ళు మహిళలు కావడం వల్ల ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది చూపించడం జరుగుతుంది. డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ పర్సన్స్ రిలీజియన్, caste and sex is another significant factor for why people are treated unequally in India. సో పర్సన్ యొక్క రిలీజియన్ని, క్యాస్ట్ని అండ్ సెక్స్ని బేస్ చేసుకొని అన్ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు ఇండియాలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మనకి
కొన్ని కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ముస్లిం కమ్యూనిటీ కానీ ఆదివాసీలు దళితులు వీళ్ళందరూ చాలా ఎక్కువ మొత్తంలో స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఎందుకు మెయిన్ రీజన్ ఎందుకు అంటే పావర్టీ అనేది, అంటే పేదరికం వలన వాళ్ళు కనీసం స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్కూల్ ఫెసిలిటీస్. సో ఈ కమ్యూనిటీస్ వాళ్ళకి లేకపోవడం వలన వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇండియాలో తీసుకున్నట్లయితే పోర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దళితులు. ఎక్కువ మంది మనం పోర్ పీపుల్ని తీసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కువ దళితులు ఆదివాసులు అండ్ ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళే ఉన్నారని చెప్పేసి చెప్తాను అనమాట. అండ్ 2011 సెన్సస్ ప్రకారం 48.5% విమెన్ ఉంటే దాంట్లో ముస్లిం 14.2%, ఎస్సీ 16.6 అండ్ ఎస్టీ 8.6% మనకి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ స్ట్రగుల్స్ ఫర్ ఈక్వాలిటీ అంటే సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు త్రూఅవుట్ ద వరల్డ్, మన ప్రపంచం మొత్తంలో మనం ఎక్కడ చూసుకున్నట్లయినా కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ప్రతి ఒక్క విలేజ్ సిటీ అండ్ టౌన్లో మనకి ఎవరో కొంతమంది పీపుల్ అనేది ఈక్వాలిటీ కోసం పోరాడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎడ్యుకేటెడే కావచ్చు, అన్ఎడ్యుకేటెడే కావచ్చు, వాళ్ళకి మానవ హక్కులు అండ్ అలాగే వాళ్ళకి సమాజంలో ఈక్వల్గా చూడాలి మమ్మల్ని కూడా అని చెప్పేసి వాళ్ళకు ఉండడం వలన వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారనమాట. దీస్ పీపుల్ మే హ్యావ్ స్టూడ్ అప్ అగేన్స్ట్ అన్ యాక్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దట్ దే ఫేస్డ్ ఆర్ విచ్ దే విట్నెస్డ్. సో వీళ్ళు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారంటే వీళ్ళు ఆ డిస్క్రిమినేషన్కి గురయ్యారు లేదా వాళ్ళ యొక్క కంటితో చూడడం అంటే వాళ్ళు విట్నెస్ అవ్వడం వల్ల వాళ్ళు పోరాటం అనేది చేస్తూ ఉంటారు. ఇంకొక రీజన్ ఏమవ్వచ్చు అంటే వీళ్ళు అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా అలానే రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వీరిలో కొంతమంది బాగా పాపులర్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండడం వలన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఫేమస్ అయిపోతూ ఉంటారు. సో ఇది మనం చాప్టర్ 5లో డిస్కస్ చేసాము. అండ్ అలాగే తావా మత్స్య సంఘ ఇన్ మధ్యప్రదేశ్ కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ యొక్క ఈక్వాలిటీ గురించి ఫైట్ చేయడానికి. సో ఈ విధంగా మనం బీడీ వర్కర్స్ కానీ అగ్రికల్చర్ వర్కర్స్ కానీ అండ్ చాలా మనం తీసుకున్నట్లయితే స్లమ్ డెవలపర్స్ కానీ సో ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళు స్ట్రగుల్ అయిపోతున్నారు అనమాట. జస్టిస్ మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సో దేర్ ఆర్ మెనీ అటెంప్ట్స్ టు ఫార్మ్ కోఆపరేటివ్స్ అండ్ అదర్ కలెక్టివ్ వేస్ బై విచ్ పీపుల్ కెన్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ ద రిసోర్సెస్. సో మనం ప్రీవియస్ చాప్టర్లో చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు ఓన్గా కోఆపరేటివ్స్ ఫామ్ చేసుకొని మర్చెంట్స్ సహాయం లేకుండా వాళ్ళే డెవలప్ అవ్వడం చూసాం కదా. సో ఈ విధంగానే మనకి బీడీ కార్మికులు కానీ లేకపోతే మత్స్యకారులు కానీ అండ్ లేబరర్స్ కానీ వీళ్ళందరికీ చిన్న చిన్న యూనియన్స్ అండ్ అలాగే చిన్న చిన్న కోఆపరేటివ్స్ ఏర్పాటు చేసుకొని వీళ్ళే డెవలప్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఊరిలో ఒక డ్యామ్ బిల్డ్ చేసినా కానీ లేదా ఆ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ ఏరియాని యానిమల్స్ కోసం శాంక్చురీస్ బిల్డ్ చేసినా కానీ మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని అక్కడి నుంచి వెకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఏరియాస్లో నివసించే వాళ్ళని మనము ఫోర్స్ఫుల్గా అక్కడి నుంచి చాలా వరకు తరిమేస్తూ ఉంటారనమాట. సో ఆ ఏరియాస్లో చాలా వరకు మనకి పువర్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా మనకి బస్తీల నుంచి వెకేట్ చేపిస్తూ ఉంటారనమాట. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా చాలా వరకు సిటీ అవుట్స్కట్స్లోకి వాళ్ళు రీలొకేట్ అవుతూ ఉంటారు. దీనివలన చిల్డ్రన్ యొక్క స్కూలింగ్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి డిస్టెన్స్ కూడా
పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్ అనేది మనకి ఒక ప్రాబ్లంగా మారింది మన కంట్రీలో. సో దీని గురించి ఫైట్ చేయడానికి మనకి చాలామంది యూనిటీగా ఒక యూనియన్స్ లాగా ఫామ్ అయిపోయి ఫైట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఇష్యూస్ గురించి. అండ్ అలాగే సెవరల్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఆల్ ఇండియాగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ చాప్టర్లో మెయిన్గా ఒక మత్స్య సంఘం అంటే చేపలు పట్టే వాళ్ళ సంఘం గురించి మెయిన్గా చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా సత్పురా ఫారెస్ట్ మధ్యప్రదేశ్ ఎక్కడైతే ఉందో ఆ స్టోరీ తీసుకొని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మధ్యప్రదేశ్లో ఉన్న తావా డ్యామ్ ఏదైతే ఉందో అది 1958లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అండ్ 1978లో కంప్లీట్ అయింది. అంటే 20 years పట్టిందనమాట. సో అది మహాదేవ్ హిల్స్ ఆఫ్ చింద్వారా డిస్ట్రిక్ట్. అక్కడ ఈ తావా రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లోస్ త్రూ బేటుల్ బిఫోర్ జాయినింగ్ ద నర్మదా రివర్ ఇన్ హోషంగాబాద్. సో హోషంగాబాద్ని జాయిన్ అయ్యక ముందు అది బేటుల్ దగ్గర ఫ్లో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ప్లేస్లో తావా డ్యామ్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ అంటే ఫ్రెండ్స్ మనకి ఆ చుట్టుపక్కల ఉన్న చాలా పెద్ద ఏరియా వరకు మనం వెకేట్ చేయాలి అండ్ అలాగే అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియా కానీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్ సబ్మర్జ్డ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్. ద ఫారెస్ట్ డ్వెల్లర్స్ వర్ లెఫ్ట్ విత్ నథింగ్. సో ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమీ మిగలలేదు. సమ్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ పీపుల్ సెటిల్ అరౌండ్ ద రిజర్వాయర్. సో కొంతమంది అక్కడి నుంచి వెకేట్ చేసిన వాళ్ళు ఆ రిజర్వాయర్ చుట్టుపక్కలే నివసిస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ మియాగ్రే ఫార్మ్స్ ఫౌండ్ ఏ లైవ్లీహుడ్ ఇన్ ఫిషింగ్. దే ఎర్న్ వెరీ లిటిల్. సో వాళ్ళ ఆ ఫార్మింగ్ వదిలేసిన తర్వాత వాళ్ళు ఫిషింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకి చాలా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక టైరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉన్న టైరీ డ్యామ్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు అందరికీ తెలుసు ఈ మోర్ దాన్ 100 విలేజెస్ కొన్ని టోటల్గా అండ్ కొన్ని పార్షియల్గా సబ్మర్జ్ అయిపోయినాయి అండ్ నియర్లీ 1 lakh పీపుల్ అనేది డిస్ప్లేస్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఒక చిన్న డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఆ వాల్ యొక్క డ్యామ్ ఏదైతే ఉందో చాలా హైట్లో ఉంటుంది అండ్ రివర్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా హై అండ్ వాటర్ కూడా లార్జ్ ఏరియాలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ వెకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇందాక చూసుకున్నాము తావా రివర్ దగ్గర వాళ్ళు ఫార్మింగ్ వదిలేసి ఫిషింగ్కి వచ్చారని చెప్పేసి. సో 1994లో గవర్నమెంట్ అనేది వాళ్ళకి కొంత రైట్స్ ఇచ్చిందనమాట ఫిషింగ్కి. సో ఆ తావా రివర్ దగ్గర తావా రిజర్వాయర్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఫిషింగ్ రైట్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ కాంట్రాక్టర్స్ ఏం చేశారంటే అక్కడున్న లోకల్ పీపుల్ని పంపించేసి బయట నుంచి లేబరర్స్ని తెచ్చుకున్నారు అనమాట చాలా తక్కువ ప్రైస్కి. సో ద కాంట్రాక్టర్స్ బిగాన్ టు థ్రెటన్ ద విలేజర్స్ హూ డిడ్ నాట్ వాంట్ టు లివ్ బై బ్రింగింగ్ ఇన్ హూడ్లమ్స్. అంటే ఈ హూడ్లమ్స్ అంటే ఎవరు అంటే లైక్ నథింగ్ బట్ రౌడీలు అనమాట. సో కాంట్రాక్టర్స్ ఏం చేశారంటే ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళకపోతే రౌడీలను పెట్టించి వాళ్ళని గెంటేయడం జరిగిందనమాట. సో ద విలేజర్స్ స్టూడ్ యునైటెడ్ అండ్ డిసైడెడ్ దట్ ఇట్ వాజ్ ద టైమ్ టు సెటప్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్. సో అక్కడున్న విలేజర్స్ని బయటికి పంపించేసి బయట నుంచి లేబరర్స్ని చాలా తక్కువ అమౌంట్లో తెచ్చుకొని వాళ్ళతో పని చేయించుకుంటుంటే వీళ్ళు లోకల్లో ఉన్న పీపుల్ చూడలేకపోయారు ఆ అన్యాయాన్ని. సో వీళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ లాగా ఫామ్ అయ్యి ఈ రైట్స్ గురించి ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో తావా మత్స్య సంఘ్ టీఎంఎస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసి వాళ్ళు ర్యాలీస్ చేయడం అండ్ అలాగే రోడ్ బ్లాకేజ్ చేయడం అండ్ అలాగే వీళ్ళ యొక్క ఫిషింగ్కి రైట్స్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది మనకి ఇక్కడ ఇమేజెస్లో చూడొచ్చు. సో వీళ్ళ ఇష్యూ చూసి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయిపోయి అండ్ ఒక
కమిటీని ఫామ్ చేసిందనమాట. ఈ ఇష్యూని చూడమని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సో ద కమిటీ రికమెండెడ్ దట్ ఫిషింగ్ రైట్స్ టు బి గ్రాంటెడ్ టు ద విలేజెస్ ఫర్ దర్ లైవ్లీహుడ్. సో కమిటీ ఏం చెప్పిందంటే ఆ విలేజెస్లో లైవ్లీహుడ్ కోసం ఈ ఫిషింగ్ రైట్స్ అనేది ఇవ్వమని చెప్పింది. ఇన్ 1996 ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు గివ్ ద పీపుల్ డిస్ప్లేస్డ్ బై ద తావా డ్యామ్ ద ఫిషింగ్ రైట్స్ ఫర్ ద రిజర్వాయర్. సో ఆ రిజర్వాయర్లో ఉన్న ఏదైతే ఫిషింగ్ రైట్స్ ఉన్నాయో ఆ లోకల్ పీపుల్కి ఇవ్వమని చెప్పేసి 1996లో చెప్పడం జరిగింది. ఏ 5-year లీజ్ అగ్రిమెంట్ వాజ్ సైన్ 2 months later. సో 5 years లీజ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. ఆన్ Jan 2nd, 1997 పీపుల్ ఫ్రమ్ 33 villages ఆఫ్ తావా స్టార్టెడ్ ద న్యూ ఇయర్ విత్ ద ఫస్ట్ క్యాచ్. సో న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి సబ్స్టాన్షియల్గా. అండ్ దిస్ వాజ్ బికాస్ దే సెటప్ ఏ కోఆపరేటివ్. సో వీళ్ళు కోఆపరేటివ్ సెటప్ చేసి వీళ్ళు ఇవన్నీ ఫామ్ చేయడం వల్ల వీళ్ళకి ఫెయిర్ ప్రైస్లో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్ ఇన్ ద మార్కెట్స్ ఎట్సెట్రా మొత్తం వీళ్ళు చేసి ఒక కమ్యూనిటీ వల్ల వీళ్ళకి అన్యాయాన్ని కోల్పోయి న్యాయం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. So the foundation of all movements for justice and the inspiration for all the poetry and songs on equality is recognized that all people are equal. సో జనరల్గా ఫ్రెండ్స్ మనకి నార్మల్గా ఎవరైనా పీపుల్ని అన్యాయం జరుగుతుంది అంటే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క పద్యాల ద్వారా కానీ వాళ్ళ యొక్క పాటల ద్వారా కానీ వాళ్ళు పెయిన్ని వ్యక్తం చేయడం వలన మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి ఆ మూమెంట్స్లో ఆ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగేదన్నమాట. సో ఆ విధంగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ పర్సన్స్, ప్రతి ఒక్క పర్సన్కి ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మూమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా కంటిన్యూస్లీ రిఫర్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు మేక్ దేర్ పాయింట్ అబౌట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్. సో మన ఇండియాలో ఉన్న మూమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో మన రాజ్యాంగం నుంచి తీసుకొని అండ్ అలాగే ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం నుంచి పదాలని తీసుకొని మనకి ఈ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీంతో మనకి క్లాస్ 7 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.